కూడా దేవుడు వారి జీవితంలో ఏమి చేయడం మనం చూడం. ఆయన ప్రజలేనా అంటే ఆయన ప్రజలే. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిని అని పరిచయం చేసుకుంటున్నారు. వారి సంతానమే కదా ఆ దేశంలో ఉంది. వారు బానిసలై ఉండగా దేవుడు ఎందుకు వారిని విడిపించట్లేదు అన్న ప్రశ్న రావచ్చు. ఎందుకు ఈ సమయంలో విడిపిస్తున్నారంటే, ఎప్పుడైతే వారు మొరపెట్టారో, ఎప్పుడైతే వారు అడిగారో అప్పుడు వెంటనే ఉత్తరం ఇచ్చాడు. అన్ని రోజులు కూడా ఇజ్రాయేలు దేవునికి మొరపెట్టలేదు, ఆ యొక్క స్థితిని మార్చమని అడగలేదంట. సో దేవుడు ఎప్పుడైనా నీ జీవితంలో ఏదైనా కార్యము చేసినప్పుడు నీవు అడగని దానికి ఆయన వ్యతిరేకంగా ఏది చేయదు. సో గాడ్ విల్ లెట్ యూ స్టే ఆర్ సెటిల్ ఫర్ వాట్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్. సో నన్ను అక్కడే ఉంటాను, నేను ఇప్పుడు దేవుణ్ణి అడగట్లేదు అంటే అక్కడే ఉంటావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది వారి జీవితంలో ఏం జరుగుతుందో చూసి దాని ప్రకారము దేవుని దగ్గరకు వస్తారు. కొంతమంది యేసుక్రీస్తు జీవితంలో కూడా ఆయన భూమి మీద నడిచినప్పుడు చూస్తాం, ఆయన సొంత ఊరికి వెళ్ళి